కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచెరువులు విరిగిపడడంతో గ్రామాలే నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపంతో మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 277 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 200 మందికి పైగా గాయపడినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా 240 మంది ఆచూకీ తెలియరాలేదు. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షాలకు కొండ చెరువులు విరిగిపడడంతో మండక్కై చురాల్మల్ ప్రాంతాల నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరుసగా 3వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేల మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించింది. బండరాళ్లు పడి అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో వాటి కింద ప్రజలు నలిగిపోయారు. బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వైనాడ్లో పర్యటించారు. కొండ చర్యలు వెలిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. సహాయక శిబిరాలు, హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. పచ్చని పల్లెల మీద ప్రకృతి ప్రకోపించింది. మొన్నటి వరకు అత్యంత సుందరంగా ఉన్న గ్రామాలు నేలమట్టమయ్యాయి. భారీ వరదలకు బండరాళ్లు ఇళ్ల మీద పడడంతో ఇళ్లన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా మట్టి దెబ్బలే కనిపిస్తున్నాయి. మరింత సమాచారాన్ని వైనాడ్ జిల్లాలోని చురర్మల నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. పచ్చని పల్లెల మీద ప్రకృతి పగబెట్టింది. ఎంతలా పగబెట్టిందంటే ప్రస్తుతం నేను ఎక్కడైతే నిలబడుకొని ఉన్నానో ఈ చోటు మొత్తం కూడా మీకు చుట్టుపక్కల ఈ పక్క కావచ్చు కనిపించేటువంటి మొత్తం ప్రాంతం కూడా అత్యంత అందమైనటువంటి ప్రాంతం. మొన్నటి వరకు కూడా ఇళ్లతో ఏదైతే ప్రజలతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఏ స్థాయిలో ఎంతటి దుస్థితిలో ఉందనేది కూడా మీరు కూడా మీ కంటికి కూడా కనబడుతున్నాయి. అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు ఎటు చూసినా కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తం కూడా రాళ్లతో కొట్టుకోబోయి ఉన్నాయి. కొన్ని పెద్ద పెద్ద చెట్లు వల్ల మొత్తం కూడా తుడుచుకు పెట్టుకోబోయినటువంటి పరిస్థితి. ఇల్లు అనే మాట అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఎక్కడా కూడా కనబడినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. మనం ఏ వైపు చూసినా కూడా ఇల్లు అనే మాట అనేది కూడా కనబడదు. ఎంతో ప్రేమతో రూపాయి కూడబెట్టుకొని ఇల్లు భూమి కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టి ఏదైతే పెళ్ళాం పిల్లలతో హాయిగా జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా అదే ఇల్లులు ప్రస్తుతం ఏదైతే సమాధులుగా మారాయి. ప్రస్తుతం ఆ యొక్క దృశ్యాలనేదే మనం చూస్తున్నాము. ఎంతటి బాధాకరమైనటువంటి దృశ్యాలంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకరు కాదు, రెండు కాదు, దాదాపు 2000 మందికి పైగా కూడా ఈ గ్రామంలోనే నివసించేవారు. వారందరూ కూడా ప్రస్తుతం ఏమయ్యారు, ఎక్కడున్నారు అనేది కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఇల్లులు కొట్టుకోపోయినవి కొన్ని అయితే అక్కడ మనం చూస్తున్నటువంటి ఓ బిల్డింగ్ మీద ట్యాంక్ తో పాటు ఆ ఇల్లు మొత్తం కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోబోయినటువంటి పరిస్థితి. దాదాపు 1 కిలోమీటర్ మేర మొత్తం చూసుకుంటే అన్ని చోట్ల కూడా మొత్తం కూడా కొట్టుకోబోయినటువంటి పరిస్థితే మనకు మొత్తం కూడా కనబడుతుంది. సో ఈ పక్క చూసుకున్నప్పటికీ కూడా ఈ మూల నుంచి ఆ మూల నుంచి మొత్తం ఈ మూల వరకు కూడా ప్రస్తుతం మొత్తం ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. మొత్తం కూడా మట్టి దెబ్బలే కనపడుతున్నాయి, కొండ రాళ్లే కనపడుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఎంతో హాయిగా పచ్చదనంతో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇల్లులు అనేది కూడా ఏమీ లేకుండా పోయాయి. ఇంతటి ప్రళయానికి విపత్తుకు కారణం ఏంట్రా అని అంటే మాత్రం పూర్తి స్థాయిలో భారీగా ముంచెత్తినటువంటి వర్షాలే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే అనేది మాత్రం చాలా బలంగా ఏదైతే వినపడుతున్నటువంటి మాటగా కూడా చెప్పాలి. అయితే ఏది తప్పు ఎవరిదైనప్పటికీ మాత్రం ప్రజలు మాత్రం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు కూడా ఎంతో కలకల్లాడుతున్నటువంటి పల్లెలన్నీ కూడా మొత్తం కూడా కకావికలమైపోయాయి. ఎక్కడా పల్లె అనే మాట లేకుండా పోయింది. ప్రస్తుతం కేరళ చరిత్రలో, కేరళ రాష్ట్రంలో చురల్మల అనే గ్రామం అనేది కూడా పూర్తిగా లేకుండా పోయింది. కేవలం పేరు మాత్రమే ఉంది తప్ప ఇంకా ఏమీ కూడా ఇల్లులు గాని ప్రజలు గాని ఎవరు కూడా లేరనే చెప్పాలి. ప్రమాద ఘటనతో మణంకై చురర్మలకు రాకపోకలు తెగిపోయాయి. చురర్మల కంటే అత్యంత దెబ్బతిన్న ప్రాంతంగా మండక్కై భావిస్తున్నారు అధికారులు. వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
ప్రస్తుతం నేను చూరల్మల ప్రాంతంలో ఉన్నాను. అయితే ఈ చూరల్మల ప్రాంతం దాటిన తర్వాతే ముండక్కై వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాంతం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముండక్కై కావచ్చు, చూరల్మలై కావచ్చు, పూర్తిగా రాకపోకలు అనేది పూర్తిగా స్తంభించింది. ఇక్కడ ఉన్నటువంటి ఊరు మొత్తం కూడా పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి. మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండేది. ఎక్కడికక్కడే ఇల్లులు మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి నేపథ్యంలో కిలోమీటర్ల మొత్తం కూడా ఎక్కడా కూడా ఏమీ లేకుండా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితులు, రాళ్లు, ఏదైతే పడిపోయినటువంటి చెట్లే దర్శనమిస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడక్కడ ఎవరైనా చిక్కుకున్నారా, ప్రాణాపాయం స్థితిలో ఉన్నటువంటి వారిని కాపాడేందుకు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ముండక్కైలో ఈ యొక్క ఏదైతే సహాయ చర్యలు ముమ్మరం చేయాలంటే మాత్రం ఇదే ప్రధానమైనటువంటి ఈ బ్రిడ్జి కొట్టుకోపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే అత్యంత వేగంగా ఇండియన్ ఆర్మీ అయితే చేస్తుంది. గత 3-4 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా 3 రోజులుగా ముందు ఏదైతే ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా అనుకున్నప్పటికీ కూడా దాని తర్వాత పరిస్థితులు పూర్తి స్థాయిలో అనుకూలించలేదు. అర్ధరాత్రి తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నిన్నంతా కూడా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కుదరకపోవడంతో కాస్త ఏదైతే వాన తెరిపించినటువంటి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అధికారులు తాత్కాలికంగా ఒక వంతెన అయితే అత్యంత వేగంగా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క వంతెన పూర్తయితేనే నేరుగా ముండక్కై గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారందరినీ కూడా కాపాడి అత్యంత వేగంగా వారికి ఏదైతే చికిత్స కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇండియన్ ఆర్మీ సిబ్బంది మొత్తం కూడా రేం భవన్లో ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు. వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో సహా అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటూనే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అనేది కూడా ప్రధానంగా పెట్టుకోవడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కూడా దాదాపు పూర్తి కావచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక 2-3 గంటల్లోనే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందంటే మాత్రం ఇంకా శరవేగంగా సహాయక చర్యలు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దిశగా కూడా ఇండియన్ ఆర్మీ అధికారులు మొత్తం కూడా డే అండ్ నైట్, పగలు రాత్రి తేడా లేకుండా కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దానికి మరింత ముందుకు వెళ్లాలంటే మాత్రం ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది అత్యంత కీలకం కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా శరవేగంగా ప్రస్తుతం కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ప్రకృతి ప్రకోపిస్తే వానచినుకు విలయం సృష్టిస్తే, కొండలు కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కబలిస్తే, ఊహిస్తేనే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రకృతి బలయంతో చెట్టు చేమ, ఇళ్లు, కార్లు అన్నీ కొట్టుకుపోయాయి. ధ్వంసమైన ఇళ్లల్లో పరిస్థితి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. దారుణమైనటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు అనేది ప్రస్తుతం ఎన్టీవీ టీమ్ కి ఎటు తిరిగినా కూడా కనబడుతుంది చెప్పాలి. కెమెరామెన్ ఎటు తిప్పినా కూడా కెమెరాకి అలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు వరద దాగిడికి ఏ విధంగా ఓ కారు అనేది దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మండక్కై గ్రామంలో ఉన్నటువంటి కారు ఏకంగా నేరుగా చలూరుమల ప్రాంతంలోకి కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే కారు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో మొత్తం రాళ్లతో పాటు ఇప్పుడు భారీ ప్రవాహం ఏదైతే వస్తుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇల్లు అన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా గుద్దుకుంటూ కూడా మొత్తాన్ని ధ్వంసం చేసుకుంటూ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక్కడ ఇంకో పక్క ఇక్కడ ఇల్లు కూడా కనబడుతుంది. ఈ ఇల్లు ప్రస్తుతం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా పోయాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఈ మంచం అనేది కూడా బయటకు వచ్చి పడినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది. లోపల ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బీరువా ఇది సాధారణంగా ఇంటి లోపల ఉండాల్సినటువంటి బీరువా, అది కూడా ఈ బీరువా అనేది ఈ ఇంటిది కూడా కాదు. పైన అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఉంది కదండి, మీకు చూపిస్తున్నటువంటి ఇల్లు, ఆ ఇంట్లో నుంచి ధ్వంసమైన తర్వాత నేరుగా కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఇంటి లోపల ఏదైతే బీరువాలో ఉండేటువంటి సామాన్లు అన్ని కూడా చూడొచ్చు. మొత్తం ఎక్కడ ఎలాగుందనేది మొత్తం బట్టలతో పాటు అన్ని కూడా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. వెనకాల ఉన్నటువంటి వాటివి కావచ్చు అన్ని కూడా. సో ఈ రకంగా మొత్తం అత్యంత దారుణమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కుర్చీలతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్ అనేది కూడా మనం చూడొచ్చు ఏ విధంగా బోల్తా కట్టి అక్కడే పడిపోయిందో. మొత్తం కూడా తునాతునకలు అయిపోయింది. అయితే కనీసం మనం ఇక్కడ అడుగు పెట్టాలన్నప్పటికీ కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీకు చూడు, ఊరికే జస్ట్ అలా అడుగులేస్తే చాలు దాదాపు 4 అడుగుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో లోపలికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. మొత్తం అందరినీ కూడా ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. లోపల చూసుకుంటే
మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం దుండ్లు దుప్పట్లు మొత్తం అన్ని కూడా ఇంటి లోపలికి మొత్తానికి కూడా ఈ యొక్క బురద అనేది కూడా రావడం కూడా జరిగింది. సో ఎవరు కూడా కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోపలంతా కూడా ఈ తరహాలో బురద అనేది కమ్ముకున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే లోపే మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందనే చెప్పాలి. ఇంట్లో ఉన్నటువంటి బీరువాలు కావచ్చు, మొత్తం ఇంటి లోపలే దాదాపు 3 అడుగుల మేర కూడా బురద ఉంది అంటే మనం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ తరహా భయానకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ ఉందని చెప్పాలి. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చూడొచ్చు. స్టూల్ అనేది కూడా ఉంది ఇక్కడ. కనీసం స్టూల్ ని లాగదామన్నా కూడా కనీసం అడుగు పెట్టాలన్నా కూడా మనకు కూడా భయం వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు 3 అడుగుల మేర ఉంది. బురద అనేది కూడా ఎక్కడ వరకు వచ్చింది అనేది కూడా మీకు ఇంటి లోపల చూడొచ్చు. మనకు ఇంటి లోపల ఈడ వరకు కూడా బురద వచ్చిందంటే ఏ స్థాయిలో ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చెప్తానని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైపోయి ఇంట్లోపలికి 6 అడుగుల మేర కూడా బురద వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఎక్కడ చూసినా కూడా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. కార్లు, బైకులు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇక మనుషుల ప్రాణాలకైతే ఇంకా లెక్కే లేదని చెప్పుకోవాలి. ఈ పక్క చూసుకుంటే మొత్తం జీపు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇంట్లో మొత్తం కూడా ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వాహనాలు కావచ్చు, ఈ యొక్క బండి అనేది కూడా మొత్తం బండి మీద పడిపోవడంతో బండి కూడా మొత్తం కూడా తునకలైనటువంటి పరిస్థితి. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే ఒక ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకున్నారు. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుని ఉన్నారేమో అనేటువంటి చిన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా రెస్క్యూ టీం మొత్తం కూడా చేరుకొని వారందరినీ కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ తరహా పరిస్థితి ప్రస్తుతం వాయినాల్లో కనబడుతుందని చెప్పాలి. ఎటువైపు చూసినా కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులే మనకు కళ్ళ ముందరున్నాయి. మీకు ఇంకా ముందరకెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం ఎన్టీవీ టీం చేస్తుంది. నిమిషాల వ్యవధిలో వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్లను మరుభూముల్లా మార్చాయి. పచ్చని గ్రామాలను కొండరాళ్లు మింగేశాయి. ఇటువైపు చూసినా కొండరాళ్లే కనిపిస్తున్నాయి. కొండ చర్యలే భారీ విలయానికి కారణమయ్యాయి. చురర్మల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రాయి చూస్తున్నారుగా, ఈ కొండరాయి వల్లే మొత్తం వినాశనం మొత్తానికి కారణమని చెప్పాలి. ఇలాంటి కొండరాళ్లు 1 కాదు 2 కాదు, నా చుట్టూరు కొన్ని వందల రాళ్లు, వేల రాళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎటువైపు చూసినా కూడా మీకు ఇలాంటి కొండరాళ్లే కనబడతాయి. చుట్టూ చీకటి, ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి వాళ్లకు ఏదైతే కొండ చర్యలు ఒక్కసారిగా వారి యొక్క బతుకు మీద బుగ్గిపాలు చేశాయి, మొత్తాన్ని నాశనం చేశాయి. అసలు వారి మనుషులు అనేదే లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలా చేసినటువంటి రాళ్లు మొత్తం కూడా ఇవే అని చెప్పాలి. ఎటువైపు చూసినా కూడా ఇలాంటి రాళ్లే అనేదే ప్రస్తుతం కనబడుతూ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ మొన్నటి వరకు కూడా ఇక్కడ పచ్చదనంతో కూడినటువంటి గ్రామాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి. అలాంటి పల్లెలు గాని గ్రామాలు గాని ఏది కూడా ఇప్పుడు లేవు. మొత్తం కూడా ఈ రాళ్ల కిందే ఈ యొక్క పల్లెలు, గ్రామాలన్నీ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి రాళ్లు, పెద్ద పెద్ద రాళ్లన్నీ కూడా నేరుగా వచ్చి ఇక్కడైతే కనబడుతున్నటువంటి ఈ బిల్డింగ్లు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏ స్థాయిలో రాళ్ళు అనేది ఇక్కడికి నేరుగా వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ఈ రాళ్లన్నీ కూడా మొత్తం కూడా ఈ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పాలి. ఇలాంటి ఇల్లులు కొన్ని వందలు కోకొల్లులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ సుమారు దాదాపు 600 ఇల్లులు పైగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా లేవు. ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు 1, 2 ఏదో తట్టుకుని నిలబడి ఉంటే, ఏదో చుట్టుకొమ్మల వల్ల మరొక అదృష్టవశాత్తు నిలబడి ఉన్నప్పటికీ కూడా అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఇల్లులుగా కూడా చెప్పుకోవాలి. సో ఇలాంటి రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏదైతే వైనాల్లో ఉందని చెప్పాలి. చుట్టూ కొండలు ఉన్నప్పటికీ కూడా ఆ కొండలే వారి ప్రాణాలు తీశాయనే చెప్పాలి. రూపాయి ఖర్చు పెట్టి ఎంతో ఆశగా కష్టపడి భూమి కొనుక్కొని ఆ భూమిలో ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉన్నటువంటి వారి ఆశలన్నింటినీ కూడా ఆ యొక్క ఇల్లులే ఇప్పుడు వారి పాలిట సమాధులుగా మారాయి. మొత్తం ఇల్లు కట్టుకునిందే సమాధుల కోసం అన్నట్టుగా కూడా పాపం వారి పరిస్థితి ఇక్కడ మనకు కల్లారా చూస్తుంటే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానికి అంతటికీ కారణం మాత్రం ఈ కొండ చర్యలే. ఇలాంటి భారీ కొండ చర్యల కారణంగానే ఇంతటి పెను విపత్తు అనేది కూడా ఏర్పడిందనే చెప్పాలి. వైనాడ్ ప్రమాదానికి అసలు కారణమేంటే?
ప్రకృతి కోపానికి మానవ తప్పిదమే కారణమా లేక అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉష్ణోగ్రతలతో పాటు కేరళలో ఉండే భూమి స్వభావం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రమాదానికి అసలు కారణమేంటి? ఎన్టీవీ టీం ప్రత్యక్షంగా గుర్తించిన వాస్తవమేంటి? మరిన్ని వివరాలను మన్నక్కే నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఈనాడు విలయానికి కారణం ఏంటి? ఇంతటి విధ్వంసానికి ప్రకృతి కన్నెర చేయడమే కారణమా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అంటే మాత్రం శాస్త్రవేత్తలు మాత్రం ఒక కారణాన్ని అయితే చెప్పడం కూడా జరిగింది. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి నేపథ్యంలో దానివల్ల ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులు కావచ్చు, మబ్బుల వల్ల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అందువల్లే నేను ప్రస్తుతం నిలబడినటువంటి ఈ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే మండకి ప్రాంతం నుంచి ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం వరకు కూడా 7-8 కిలోమీటర్లు ఉంటే ఆ 7-8 కిలోమీటర్లు మొత్తం కూడా రాళ్లకు రాళ్లు కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఎందుకు ప్రమాదానికి కారణం అంటే మాత్రం మనకు చాలా స్పష్టంగానే ఇక్కడ ఉన్నటువంటి నిపుణుల ద్వారా 2-3 విషయాలు అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం మనకు ఆ ఏదైతే కెమెరామెన్ చెంచై చూపిస్తున్నారో లాస్ట్ లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ కనుమల్లోనే ఈ ప్రమాదానికి తొలిత బీజం పడింది. అక్కడి నుంచే భారీ వృక్షాలతో పాటు అన్ని కూడా మొత్తం ఒక్కసారిగా కూడా జారుకు రావడం కూడా జరిగింది. ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందంటే మాత్రం చాలా 2-3 రకాల కారణాలు అయితే చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి భూమి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కేరళలో వర్షపాతం అనేది కూడా అత్యధిక స్థాయిలో కూడా నమోదవుతూ ఉంటుంది. దీని కారణంగా ఎక్కువ శాతం అనేది కూడా భూమిలో తేమ, నీటి శాతం అనేది కూడా ఉంటుంది. దీని కారణంగా ఏమవుతుందంటే ఉన్నటువంటి చెట్ల మధ్యలో దాని కింద ఉన్నటువంటి తేమ శాతం ఎక్కువ అవడం, రాళ్ల కింద ఉన్నటువంటి ఎర్రమట్టి శాతం ఎక్కువైనటువంటి నేపథ్యంలో వరుసగా ఈ యొక్క వర్షాలు కురిస్తే మాత్రం మొత్తం రాళ్ల కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా కిందకు జారుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా గతంలో చాలా సార్లే పెద్ద ఎత్తున ఏదైతే నష్టాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం. అలానే ఇంతంత పెద్ద రాళ్లు అనేది కూడా పూర్తి స్థాయిలో దీనికి ఉన్నటువంటి మట్టి మొత్తం కరిగిపోయినటువంటి నేపథ్యంలో దానికి తోడు భారీ వర్షాలు కొట్టుకుని వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి బండరాళ్లు సైతం కూడా ఏమాత్రం లేకుండా ఒక సెకండ్ లో ఈడ్చి కిలోమీటర్ల దూరం పాటు పడేసి మొత్తాన్ని ఇలా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. మొత్తం 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అత్తమల కావచ్చు, ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం కావచ్చు, అన్ని కూడా పూర్తిగా తుడుచుకోబెట్టుకోబోయినటువంటి పరిస్థితి. ఆ రాళ్లే కాదు, ఆ రాళ్లతో పాటు ఉన్నటువంటి ఇలాంటి భారీ వృక్షాలు సైతం కూడా పూర్తిగా పెకిలించి వేసుకొని మరి వచ్చేసిందంటే ఏ స్థాయిలో దాని తీవ్రత అనేది ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ కారణాలే ఈ యొక్క ఏదైతే వాయనాడు విలయానికి కారణమని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ నిపుణులు కావచ్చు, అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 2018లో కూడా ఈ తరహాలో జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా సకాలంలో దాని తర్వాత చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ప్రకృతి విలయానికి 4 పల్లెలు కేరళ మ్యాప్ లో లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా బండరాలే కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. చూసారుగా ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో, వాన చినుకు విలయం సృష్టిస్తే వాయనాడ్ విధ్వంసం ఎలాగుందనేది మన కల్లారా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాం. ఎన్టీవీ టీం ఏదైతే వాయనాడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఫ్రేము కెమెరామ్యాన్ చెంచయ్య ఎటు తిప్పినా కూడా మొత్తం శవాల దెబ్బలే, ఎటు చూసినా కూడా కన్నీరు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపించేటువంటి దృశ్యాలే మనకు కనపడ్డాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా అంతే భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనికి కారణం ఎవరు అంటే మాత్రం చాలా మంది చెప్పేటువంటి మాట ఏదైతే మానవ తప్పిదం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా సరైన టైంలో సరైన నిర్ణయం అనేది అయితే కేరళ సర్కార్ అనేది తీసుకోలేదు. దానివల్లే పచ్చదనంతో కూడుకున్నటువంటి 4 పల్లెలు కూడా ప్రస్తుతం కేరళ మ్యాప్ లో లేకుండా పోయిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తీక్, ఎన్టీవీ, వాయనాడ్ నుండి.